సినిమాతోనే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి శెట్టి తర్వాత అదే జోరు చూపించడంలో ఫెయిల్ అయ్యారు. వరుస ఫెయిల్యూర్స్ టాలీవుడ్ లో ఇమేజ్ డామేజ్ చేయడంతో అదర్ లాంగ్వేజెస్ మీద దృష్టి పెట్టారు. మళ్ళీ బిజీ అవుతున్న ఈ బ్యూటీ కెరియర్ లో బిగ్ డెసిషన్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. తొలి సినిమా ఉప్పెనతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి శెట్టి తరువాత వరుస అవకాశాలతో స్టార్ లీగ్లోకి వచ్చేశారు. కానీ ఆ జోరు ఎక్కువ రోజులు కొనసాగలేదు. వరుస ఫెయిల్యూర్స్ అమ్మడి కెరియర్ని కష్టాల్లోకి నెట్టేశాయి. గ్యాప్ లేకుండా సినిమాలు చేసినా ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఆ మధ్య మనమే సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించిన కృతి కోలీవుడ్ లో మాత్రం కాస్త బిజీగానే కనిపిస్తున్నారు. సూర్య, జయం రవి లాంటి స్టార్ హీరోలతో పాటుగా నయా సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్తో సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ సినిమాల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు బేబమ్మ. కాలీవుడ్ లోనే కాదు మాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆల్రెడీ టొవినో హీరోగా తెరకెక్కుతున్న ఏఆర్ఎం సినిమాలో నటించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకి కూడా కృతినే హీరోయిన్ గా తీసుకున్నారు మేకర్స్. తాజాగా మరొక క్రేజీ ప్రాజెక్ట్ కి కృతి ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. మంచి డాన్సర్ గాను పేరు తెచ్చుకున్న ఈ భామ త్వరలో ఒక బాలీవుడ్ మూవీలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ పాటతో నార్త్ మార్కెట్ లో జెండా పాతాలని ఫిక్స్ అయ్యారట. మరి ఈ స్పెషల్ సాంగ్ అయినా అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూడాలి.